అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత నీచమైన అరాచకమైన రాజకీయం చేశారో మనం కళ్ళారా చూసాం. రౌడీ రాజకీయం చేశారు నిజంగా చెప్పాలి అంటే. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేకపోయినా సరే ఆ రౌడీ రాజకీయాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళకి మనసు రావట్లేదు ఏంటో తెలియట్లేదు. కానీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన కొంతమంది వైసీపీకి చెందిన రౌడీ షీటర్లు ఆయన్ని హత్యాయత్నం చేద్దాము, ఆయన చంపేద్దాము అనుకుని మాట్లాడిన సంభాషణలు ఒక వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏం మాట్లాడుకున్నారు, అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విన్నారండి? ఇక్కడ కొంతమంది ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా కొంతమంది మద్యం సేవించి మాట్లాడుకుంటుంటే ఏదో మ్యాటర్ వచ్చింది అనుకుంటా. డబ్బు ఒక సమస్య అంటే పక్కనున్న ఒక వ్యక్తి కోటంరెడ్డిని లేపేస్తే ఎన్ని కావాలితే అంత డబ్బులు అని చెప్తున్నారు. ఈ ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది. అంటే వీళ్ళ రాజకీయం ఏంటంటే డబ్బు కోసం ఏకంగా ఒక మనిషిని కూడా చంపేసి అంత దుర్మార్గంగా తయారైందనమాట. కోటంరెడ్డిని వేసేస్తే మనకు కావాల్సినంత డబ్బు అంట. మరి ఎవరు వేసేయమని చెప్తున్నారు? అసలు ఎందుకు వేసేయాలి? అసలు సమస్య ఏంటంటే కోటంరెడ్డి గారికి అలాగే ఈ వైసీపీ వాళ్ళకి అసలు సమస్య ఎక్కడ ఏర్పడింది అంటే, గతంలో ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉండేవారు. అక్కడ నెల్లూరులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా 16 నెలల అధికారం ఉన్నా సరే వైసీపీని కాదని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అప్పటి నుంచి వైసీపీ నాయకుల్లో చాలామందికి ఈయనంటే పడదు. సో మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నెల్లూరులో. సో ఇప్పుడు కొంతమంది ఇలాగా ఈ విధంగా మద్యం సేవించి ఏ విధంగా ఎలా పడితే అలా మాట్లాడి, మరి ఈ వీడియో బయటకు వెళ్తే ఏమవుద్ది అనుకున్నారో కూడా ఆలోచించలేదేమో, కానీ వాళ్ళు ఇలా వీడియోలు తీసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. సో ఆయన బయటకు వచ్చేసిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరులో బాస్ అని పిలుస్తారంట. అంత పలుకుబడి ఉంది, అంత ప్రజాదరణ ఉంది. ఇప్పుడు దాకా ఎటువంటి బ్లాక్ మార్క్ కూడా ఆయన మీద లేదు. అంత స్వచ్ఛందంగా అంత హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి. సో ఆయన్ని పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మొన్నటిదాకా బొక్కలో ఉన్నారు కదా, ఎవరు, బోరగడ్డ అనిల్, ఆయన ఫోన్ చేసి బెదిరించినా సరే జంకకుండా అక్కడే ధైర్యంగా ఉన్న వ్యక్తి, మళ్ళీ టీడీపీలోంచి పోటీ చేసి మళ్ళీ గెలిచిన వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా చేద్దామనుకుని బోర్లా పడ్డారు నిజంగా చెప్పాలంటే. సో అసలు దీని మ్యాటర్ ఏంటి, ఎవరు చేయించారు ఏంటి అనేది ఇంకాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని వెనక ప్లాన్ వెనక ఎవరున్నారో ఒకసారి తెలుసుకుందాము. ఈ హత్య ప్లాన్ వెనక రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరితో పాటు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళ పేర్లు చెప్పారు కదండి, జగదీష్, వినీత్, మహేష్, వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కాకుండా శ్రీకాంత్, రౌడీ షీటర్ శ్రీకాంత్. ఎవరైనా ఆలోచిస్తున్నారా? మొన్నటిదాకా బాగా హల్చల్ అయ్యారు కదా, లేడీ డాన్, నెల్లూరులో లేడీ డాన్ ఉంది, ఆవిడ పేరు అరుణ అని చెప్పేసి ఆవిడ ఇతన్ని బయటకు తీసుకోవడానికి పెరోల్ రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసింది, అధికారాన్ని కూడా శాసించింది, వైసీపీలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసింది అంటున్నారు కదా. సో ఎవరైతే పెరోల్ బయటకు తీసుకొచ్చారో ఆ శ్రీకాంత్ ఈ వీడియోలో ఉన్నాడు. అక్కడ ఉన్నవారిలో ఆ శ్రీకాంత్ కూడా ఉన్నాడు. సో మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చింది ఇటువంటి ప్లాన్ చేయడానికా అన్నట్టు సందేహాలు కూడా వస్తున్నాయి. నిజం కూడా అవ్వచ్చు, ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రత్యేకించి పెరోల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చిందంటే అరుణ, ఈయన మీద హత్య ప్రయత్నం చేయడానికి ఉండొచ్చు కదా, అందులో ఉన్నారు కదా. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ఆయన అనుచరులు అనుమానిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ కుట్రలో అరుణ అనే మహిళ పావుగా వాడుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రియుడు శ్రీకాంత్ కలిసి హత్య స్కెచ్ వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటంరెడ్డిని హతమారిస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సుళ్ళూరుపేటలో ఓ టికెట్ ఇస్తామని లేడీ డాన్ అరుణకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సో చూశారు కదండి,
దీని వెనక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి లేడీ డాన్ అరుణ్ కూడా ఉంది. ఆవిడని పావుగా వాడుకున్నారు, స్కెచ్ చేశారు వీళ్ళిద్దరూ కూడా. మొన్న హాస్పిటల్లో రొమాన్స్ చేశారు కదా వాళ్ళిద్దరే, శ్రీకాంత్ అరుణ, వాళ్ళిద్దరూ స్కెచ్ చేస్తారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ చంపేస్తే అక్కడ సుళ్ళూరుపేటలో కానీ అక్కడ ఒక సీట్ ఇప్పిస్తామని ఆశ కల్పించి ఉంటారు ఎవరు, వైసీపీ పెద్దలు. సో దాంతో మరి ఇటువంటి ప్రయత్నాలు చేసే క్రమంలో మళ్ళీ వాళ్ళ బ్యాడ్ లక్కో లేదంటే దురదృష్టం ఏంటో చెప్పలేం, కానీ ఈ వీడియో బయటకు వచ్చింది. దీంతో మరి ఈయన అభిమానులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆయన అనుచరులు అభిమానులు చాలా ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన. సో దాంతో ఇంకా రెచ్చిపోతున్నారనమాట. మేము అండగా ఉంటాము మా అన్నకి అని చెప్పేసి ఒక్కొక్కరు కూడా హామీ ఇస్తున్నారు. పోలీసులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు, మా అన్నకి ఇంకా సెక్యూరిటీని పెంచాలి అంటే. ఇప్పుడు దాకా ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, అంతకుముందు 2024 ఎన్నికలకు ముందు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బయటగా చాలా స్వేచ్ఛగా తిరిగేవారంట. కానీ ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చేసారో ఏకంగా సెక్యూరిటీని పెట్టుకుని వెళ్తున్నారంటే ఆయనకు ముందే తెలుస్తుంది కదా, సమాచారం వచ్చే ఉంటుంది కదా. సో దానివల్లే ఆయన ఆ విధంగా సెక్యూరిటీని పెట్టుకున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మా అన్నకి ఇంకా సెక్యూరిటీని పెంచాలని చెప్పేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభిమానులు అనుచరులు కూడా పోలీసు వారిని ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి, వైసీపీ వాళ్ళు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటారు కదా, నిజంగా ఇలాగే చంపేసుకున్న రాజ్యాంగం అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఇది ప్రజాస్వామ్యమేనా అని. మరి ఆయన దృష్టిలో ఇటువంటిదే ప్రజాస్వామ్యమా? అడ్డుగా వచ్చిన వాళ్ళు నరికేయడమేనా? అదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి చిల్లరగాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉసుగొలిపేసి చంపించడం అదేనా రాజకీయం? చాలామంది అనుకోవచ్చు ఏముంది మద్యం మత్తులో మాట్లాడి ఉంటాడు, దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారా అని కొంతమంది ఈ యాంగిల్లో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అదే మద్యం మత్తులో నిజంగా చంపేస్తే ఎవరు బాధ్యులు? ఓకే, మీరు అన్నట్టుగా మద్యం మత్తులోనే మాట్లాడాడు. అదే మద్యం మత్తులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై హత్యాయత్నం చేస్తే ఎవరు బాధ్యులు? కాబట్టి ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కూటమి ప్రభుత్వం గ్యారంటీగా తీసుకుంటుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.